తాడేపల్లిగూడెం ప్రజలకు గొప్ప శుభవార్త. మరి తాడేపల్లిగూడెంలో అద్భుతమైన రీతిలో ఆగస్టు 6వ తారీఖు మొదటి మంగళవారం ఉదయం 9 గంటలకు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరగనుంది. శ్రీ మాగంటి కళ్యాణ మండపము, నల్లజల్ల రోడ్, తాడేపల్లిగూడెం. మరి ఈ ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఆత్మీకంగా నడిపించనై ఉన్నారు. మిమ్మల్ని మరి మీ కుటుంబాలను కట్టనై ఉన్నారు, బాగు చేయనై ఉన్నారు. అనేకమైన పోరాటాలు, ఇబ్బందులు, ఇరుకులు, దీని ద్వారా మరి మనము మన ఆత్మీయ స్థితి ఎన్నో విషయాల్లో ఆగిపోయి ఉందనుకుంటా. కానీ తిరిగి మన ఆత్మీయ జీవితాన్ని కట్టడానికి మరి పరిశుద్ధ ఆత్మదేవుడు మరి తాడేపల్లిగూడెంలో అడుగు పెట్టనై ఉన్నారు. ఆమేన్. మరి తాడేపల్లిగూడెంలో ఉన్న మరి ఈ శ్రీగా మాగంటి కళ్యాణ మండపంలో మరి అద్భుతమైన కార్యాలను పరిశుద్ధాత్మ దేవుడు చేయనై ఉన్నారు. సిద్ధపడండి. మరి మేము మరి ప్రార్థన చేస్తూ ఉన్నాము. మరి మీరు ప్రార్థన చేయండి. అనేకమైన కార్యాలు ప్రభు ప్రతి ఒక్కరి జీవితంలో చేయును గాక, జరిగించును గాక. మరి ఎన్నో అద్భుతమైన స్తుతి ఆరాధన, శక్తివంతమైన మరి వాక్య సందేశముతో పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రతి ఒక్కరిని కదిలించినై ఉన్నారు. మన జీవితంలో తన కార్యాన్ని జరిగించినై ఉన్నారు. మరి బలముగా మరి ప్రతి ఒక్కరము ఈ అంత్యకాల దినాల్లో కలిసి మరి ప్రార్థిద్దాం, కలిసి ఆరాధిద్దాం. మరి ఒకరినొకరు ప్రోత్సహించుకుందాం, ఒకరినొకరు బలపరుచుకుందాం. దేవుని రాజ్యాన్ని కడదాం. ఆమె సమస్త మహిమ, ఘనత, ప్రభావము మరి దేవునికే కలుగును గాక. ఆమెన్. మరి మర్చిపోకండి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాము. మన జీవితాలను, మన ఆత్మీయ జీవితాలను కట్టుకుందాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమె. చాలా సంతోషం. ప్రతి విషయంలో దిగులుతో ఉన్నారా? లేకపోతే ప్రతి విషయంలో ఎంతగానో మరి బాధతో మీరు ఉండొచ్చు. అధైర్యపడుతున్నారా? లేదండి, అధైర్యపడకండి. దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేసే దేవుడే ఉన్నారు. ధైర్యం కలిగి ఉండండి. నిత్యం మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు కూడా ప్రార్థన చేయండి. దేవుడు అద్భుతమైన రీతిలో ఆయన కృప చూపించి మనల్ని అద్భుతకరంగా నడిపించే దేవుడై ఉన్నారు. ఆమేన్. మరి ఈ ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మనము మరి ఎంతగానో దేవుని మాటల్ని మనం ధ్యానిస్తూ అద్భుతకరంగా నడిపించబడుతున్నాం. మరి ఈ రోజు కూడా దేవుని మాటలు ధ్యానిస్తూ ముందుకు సాగుదాం. ఆయన మాటలు మనల్ని నడిపించే మాటలు, ఆయన మనల్ని బలపరిచే దేవుడై ఉన్నారు ప్రతి విషయంలో. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు సామెతల గ్రంథము 28వ అధ్యాయము 14వ వచనం. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. ఆమె. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. ఉదయకాల సమయంలో దేవుని ఎదుట భయపడు వారిని దేవుడు ధన్యులు అంటున్నారు. అసలు దేవుని యందు భయం ఉందంటారా? ఎలా పడితే అలా ప్రవర్తిస్తూ ఉంటాం, జీవిస్తూ ఉంటాం, మాటలు మాట్లాడుతూ ఉంటాం కదా. అన్ని విషయాల్లో మనకు నచ్చినట్లుగా మనం చేస్తూ ఉంటాం. ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాం, మళ్ళీ ప్రార్థిస్తూ ఉంటాం. ఇదిగోండి, మనం చేసే ప్రార్థన, మనము చేసే భక్తి దేవునికి అంగీకారముగా ఉండాలి. అంటే దేవుడు ఇష్టపడాలి, మనల్ని ఆయన స్వీకరించే విధముగా మనం ఉండాలి. ఆమేన్. మన ప్రవర్తన సరిగ్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన నిజంగా మనము చేసే ప్రార్థనని ఆలకించే దేవుడై ఉన్నారు. మనం పెడుతున్న మొరను మరి వినే దేవుడై ఉన్నారు. ఆయన ఖచ్చితంగా మన ఎడల కృప చూపించే దేవుడై ఉన్నారు. అందుకనే ఉదయకాల సమయంలో ఈ వాక్యము దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఆయన తెలియజేస్తూ ఉన్నారు. నిత్యము మరి భయము కలిగి ప్రవర్తించువారు ధన్యుడు. అందుకనే జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయంలోనైనా మనం కూర్చున్నా, నిలుచున్నా, మాట్లాడినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ సమయంలో ఎక్కడున్నా దేవుడు నన్ను చూస్తున్నారు. ఆయన ఖచ్చితంగా
మరి నన్ను మరి చూస్తున్నారనే భయము భక్తి కలిగి మనం ముందుకు సాగాలండి. కొన్ని విషయాల్లో మనము మందిరంలో ఉన్నప్పుడు ఒకలాగా బ్రతుకుతాం, అంటే ఒకలాగా జీవిస్తాం, ప్రవర్తిస్తాం. అక్కడ దేవుడు ఉన్నాడు కదా, సో అందుకనే భయము. కొద్దిమంది ఆ మందిరం నుంచి బయటికి వెళ్ళగానే ఇంకొకలాగా ప్రవర్తిస్తూ ఉంటారు కదా. అంటే మందిరంలో ఉన్నప్పుడు ఒకలాగా, మందిరంలో లేనప్పుడు ఒకలాగా, ఇంట్లో ఉన్నప్పుడు ఒకలాగా, బయటికి వచ్చినప్పుడు ఒకలాగా, ఇలా ఎన్నో షేడ్స్ ఉంటాయండి కదా. క్రైస్తవ జీవితంలో అది ఉండద్దు. కఠిన హృదయము కలిగిన వారికంటే కీడు కలుగుతుందంట. ఇదిగో నీ ప్రవర్తన సరిగ్గా ఉన్నప్పుడే నిజంగా దేవుడు మరి నిన్ను, నీ కుటుంబాన్ని బ్లెస్ చేస్తాడు. ప్రియ సహోదర సహోదరి, నిన్నైనా నన్నైనా ఎవరినైనా మన జీవితాలు, మనం ఉంటున్న విధానాలు సరిగ్గా ఉన్నప్పుడే మనం దీవించబడతాం. ఈ రోజున క్రైస్తవులు అని చెప్పుకోవడానికి కాదు, మన ప్రవర్తన కూడా క్రీస్తు కలిగిన జీవితాలుగా ఉన్నప్పుడే మనం ఆశీర్వదించబడతాం. ఉదయకాల సమయంలో మరి ధన్యులుగా మనం పిలువబడాలి అంటే, ధన్యులుగా మనం ఉండాలి అంటే మనము మన ప్రవర్తన భయము కలిగిన ప్రవర్తన కలిగి ఉండాలి. మన ప్రవర్తన దేవుని యందు సరైన ప్రవర్తనగా ఉండాలి. ఆమేన్. అందుకని ఉదయకాల సమయంలో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఆయన మాటల్ని పట్టుకొని ముందుకు సాగుదాం. ఈ నోటితోనే దేవుని మాటల్ని చదువుతాం, ధ్యానిస్తాం, ప్రార్థిస్తాం. ఇదే నోటితో ఎన్నో చెడ్డ మాటలు పలుకుతూ ఉంటాం, లేకపోతే అబద్ధాలు మాట్లాడుతూ ఉంటాం, అనేకమైన వారిపైన దూషణకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటాం, లేకపోతే ఈ నోటితోనే అనేక వారిపైన మనము అన్యాయపు తీర్పును తీరుస్తూ ఉంటాం. అందుకనే జాగ్రత్త. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, ఇదిగో మనము కీడులోనికి వెళ్ళకూడదు. మన కుటుంబాలు మరి ఆ కీడును చూడద్దు. దేవుని దయను మనం పొందుకునే వారిగా ఉండాలి. దేవుని కృపను అనుభవించే వారిగా ఉండాలి. ఆమె చూడండి, దేవుని యందు మన ప్రవర్తన మరి నిత్యము భయము కలిగి ఉంటే మనము ధన్యులము. ఆమె అందుకనే ప్రతి విషయంలో జాగ్రత్తగా నడుచుకుందాం. దేవుని మరి దయను, దేవుని కృపను మనం పొందుకొని ముందుకు సాగే వారిగా ఉందాం. ఆమె ఉదయకాల సమయంలో మరి ఒకవేళ ఎలాంటి బలహీనతలతో ఉన్నా, ఈ మాటలు సరిగ్గా లేవా, అనేకమైన సార్లు ఎదుటి వారిపైన సాకులు చెప్పామా, లేకపోతే అనేకమైన వారిపైన అబద్ధ సాక్ష్యాన్ని పలికామేమో, అనరాని మాటలు అన్నామో, లేకపోతే మన ప్రవర్తన సరిగ్గా లేదేమో, దేవుని ముందు ఒకలాగా, బయట ఉన్నప్పుడు ఒకలాగా, ఇలా మన జీవితం ఉందేమో. ఎక్కడ ఉన్నా దేవుడు ఉంటారు, ఎక్కడున్నా దేవుడు చూస్తూ ఉంటారు. అది ప్రతి విషయంలో మనం జ్ఞాపకం ఉంచుకొని మంచిగా బ్రతికి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ఏ ఉన్నా తీసి పక్కకు పెట్టి, దేవా ఈ చెడ్డ జీవితాన్ని అయ్యా నా నుంచి అయ్యా తొలగించండి అయ్యా అని సంపూర్ణంగా దేవుని చేతులకు మన జీవితాన్ని అప్పగిద్దాం. ఆమె మరి ఉదయకాల సమయంలో అందరం కలిసి ప్రార్థన చేస్తూ ముందుకు సాగుదామా. కొన్నిసార్లు ఎన్ని చెప్పినా మనం వినం. ఇంతే, నేను చేసేదే కరెక్ట్, నేను చెప్పేదే కరెక్ట్, నేను మాట్లాడేదే కరెక్ట్ అండి, నేను చెప్పిందే మీరు ఫాలో అవ్వాలి అంటూ ఉంటారు కొద్దిమంది. లేకపోతే నేను మాట్లాడిందే మరి సరైనది మరి అని ఎన్నో విషయాల్లో పెద్దవాళ్ళు చెప్తున్నా, లేకపోతే ఇంకా ఎవరు చెప్తున్నా వినము కదా. అలాంటి వారిగా మనం ఉండద్దు. దేవుని మాటలు పట్టుకుని ముందుకు సాగుదాం. ప్రార్థిద్దాం. ఉదయకాల సమయంలో తండ్రి మీకే స్తోత్రం. అద్భుతకరమైన రీతిలో ఉదయకాల సమయంలో మాతో స్పష్టంగా మీరు మాట్లాడినందుకు స్తోత్రం. మీ బలమైన మాటలు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాయి అయ్యా. ప్రభ మీ ఎదుట భయము ప్రభ కలిగి ప్రవర్తించే వారిగా మేము ఉంటే కృప చూపించండి. అట్టి వారిని మీరు ధన్యులు అంటున్నారు, సహాయం చేయండి అయ్యా. ఎలాంటి విషయాల్లో ఎలాంటి వాటిలలో ఏ పొరపాట్లు చేయకుండా నీతిగా మేము సరిగ్గా బ్రతుకుదుము కాక, నిత్యం మీ నామాన్ని మహిమపరచుదుము కాక. తెలిసి తెలియక ఏదైనా మాటల ద్వారా మిమ్మల్ని ఆయాసపరిచి ఉంటే, లేకపోతే మిమ్మల్ని బాధ పెట్టుంటే మమ్మల్ని క్షమించండి అయ్యా. మేము ఎప్పుడు మీ నామాన్ని మహిమపరచు కృప చూపించండి. మంచి జ్ఞానాన్ని, వివేచన మాకు దయచండి. గొప్ప వారం అవుదుము కాక. ఎంతమంది ఉదయకాల మీ మాటలు వింటూ వారి బ్రతుకులను మార్చుకున్నారో, మరి జీవితంలో మీ బలమైన కార్యాలు జరిగిస్తూ గొప్ప స్థితిలో ఉంచుతూ బ్లెస్ చేయమని వేడుకుంటున్నాం. మంచి ఆరోగ్యం క్షేమం కలుగును గాక. ఎంతమంది బలహీనంగా ఉన్నారో, హాస్పిటల్స్లో విష జ్వరాలతో ఎంతో చావు బ్రతుకుల మధ్యలో ఎన్నో దీర్ఘకాలపు అనారోగ్యాలతో బాధపడుతున్నారు. అందరికీ మంచి ఆరోగ్యం కలుగును గాక, క్షేమం కలుగును గాక. ప్రతి ప్రయత్నాల్లో ప్రతి ఒక్కరు మీరు తోడుగా ఉండండి. అలాగే ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.